వైసీపీ పాలనలో గంజాయిని పెంచి పోషించారు. ప్రభుత్వం ఈగల్ టీం కలిసి మార్పు తీసుకొచ్చామన్న హోంమంత్రి. బీజేపీ వాళ్ళు బీసీలకు న్యాయం చేయరు, చేస్తే సహకరించారు. కమలం పార్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఎక్స్ లో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. అవినీతితో కాంగ్రెస్ తెలంగాణను దోచుకుంటుంది. నల్గొండ పర్యటనలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యలు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో టెన్షన్ వాతావరణం. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గ ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన దుండగులు. కాలం చెల్లిన సిద్ధాంతాన్ని, ఆయుధాలను వీడాలి. ములుగు వాజేడిలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయి. బోనాల భవిష్యవాణిలో స్వర్ణలత వ్యాఖ్యలు. ఉప్పల్లో మద్యం మత్తులు రెచ్చిపోయిన పోకిరీలు. ఓ కారులో ఉన్న వారిపై దాడికి పాల్పడ్డ ఆకతాయిలు. ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత. కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో నటించిన సరోజ నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం. పెద్ద పులి దాడిలో ఆవు మృతి, భయాందోళనలో స్థానికులు. కరీంనగర్ జిల్లా కొండపాకలో అగ్ని ప్రమాదం. లారీలో చెలరేగిన మంటలు ధాటికి క్యాబిన్ దగ్ధం. కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో 9 మందికి చేరిన మృతుల సంఖ్య. చికిత్స పొందుతూ గంగమణి అనే మహిళ మృతి. మన్యం జిల్లా పేద మేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం. ఓ రైస్ మిల్లులోకి చొరబడి తలుపులను ధ్వంసం చేశాయి గజరాజులు. జీడిమెట్లలో కల్తీ కల్లు తాగి భార్యాభర్తలకు అస్వస్థత. మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కు తరలింపు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టుల ఘాతుకం. ఐఈడీ పేలి 4 గ్రామస్తులకు తీవ్ర గాయాలు. మానస సరోవర యాత్ర పునః ప్రారంభంపై భారత ప్రజలు హ్యాపీగా ఉన్నారు. చైనా పర్యటనలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యలు. యాభై లక్షల ఉద్యోగాలిచ్చాం, నెక్స్ట్ టార్గెట్ 1 కోటి. బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు. ఇండోనేషియాలో భూకంపం. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదు. పగలు తేనె పలుకులు, రాత్రి బాంబు దాడులు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై రష్యా అధ్యక్షుడు ఆగ్రహం. విడిపోతున్నట్లు ప్రకటించిన బ్యాడ్మింటన్ స్టార్ జంట. ఇన్స్టాలో సైనా నెహ్వాల్, కశ్యప్, పారుపల్లి పోస్ట్. వింబుల్డన్ మెన్స్ సింగిల్ 2025 విజేతగా సిన్నర్. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ పై గెలుపు.